యేసు ప్రభు ప్రేమించిన ప్రియుడా, ఇశ్రాయేలు జనములు మెస్సియా రాబోతున్నాడు అని ఎదురు చూశారు. మెస్సియా వచ్చాడు. యేసు ప్రభు గలిలయ సముద్ర పక్కనే నడిచి మారు మనదు పొందుడి, పరలోక రాజ్యం సమీపించుచున్నది అని సువార్త చెప్పాడు. మొదటి 12 శిష్యులు తెలుసుకొని, నీవు తప్పిపోయిన ఇశ్రాయేలు ఇంటికి వెళ్ళండి, దారిలో మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించుచున్నది అని సువార్త చెప్పండి అన్నాడు. యేసు ప్రభు వెనక ఒక సహోదరి, ఆమె ఇశ్రాయేలు జనము కాదు. ప్రభువా, నా కుమార్తె దయ్యం పట్టింది, ఆమెకి విడుదల ఇచ్చి స్వస్థపరచండి అని అడిగింది. నేను ఇశ్రాయేలు ఇంటి వారికై పంపబట్టాను అన్నాడు. ప్రభు కనికరించి ఆమె కుమార్తెకి విడుదల ఇచ్చాడు. యేసు ప్రభు స్వార్థ చెప్పినప్పుడు బయట నుంచి ఎక్కువ జనములు వచ్చి ప్రభు మాట విని స్వస్థత పొందుకున్నాడు. బయటి నుంచి వచ్చిన జనము మీద యేసు ప్రభు కనికరించి ఈ స్వార్థ యెరూషలేములో ప్రారంభించి ఈ లోకమంతా చెప్పండి అన్నాడు. గ్రామంలో పట్టణములో వెళ్లి స్వార్థ చెప్పాడు. యేసు ప్రభు మనిషి పాపములన్నీ తన మీద వేసుకొని మా కోసం సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచి శిష్యులు అందరినీ చూసి ఈ లోకమంతా వెళ్లి ఈ స్వార్థ చెప్పండి, విశ్వాసించిన వారు బాప్తిసం పొందుతారు, విశ్వాసం లేదని వారు ఆకిన పొందుతారు అని చెప్పాడు. ఈ రోజు వరకు ఈ మాట చెప్పబడి ఉన్నది. శాశ్వత రాజ్యముకు దేవుడు తెలుసుకున్నవారు యేసు ప్రభు సువార్త నమ్ముతారు.